అంత గందరగోళంగా ఉంది. యుద్ధం స్టార్ట్ అయింది. సిద్ధంగా ఉన్నారు వీళ్ళు. వాళ్ళ సంసిద్ధంగా రెడీ అవుతున్నారు. కానీ వాళ్ళకేదో క్లారిటీ లేదు ప్రతిపక్షాలకి. ప్రతిపక్షాలకైతే క్లారిటీ లేదు. ఈయనకైతే క్లారిటీ ఉంది. నేను సిద్ధం 175కి 175 నేను సిద్ధం అంటున్నాడు. కుర్చీ కుర్చీ మడత పెట్టిండు జగన్ సారు. ఈ కాలర్‌లో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు మొత్తం కాలర్‌లో షర్ట్ మడత పెట్టాల్సిందే ఇంకా. అంటే మీటింగ్‌లకి మందు పంపిణీ, గుడ్లు అవన్నీ ఇస్తున్నారు అనే ఒక వీడియో కూడా ట్రోల్ అయితుంది. మరి అవును. దానిపైన ఏ పార్టీ అయినా గాని కంపల్సరీ మందు తాగేటోడు తీసుకొని వచ్చుకుంటాడు, తాగుతాడు. పార్టీలనే అంటే టీడీపీ మీటింగ్‌లో పరివర్తులు వస్తున్నారా ఏమన్నా? మధ్యవర్తులు ఏమన్నా వస్తున్నారా? ఆ పార్టీ అన్నాక ఎవడన్నా ఉంటాడు. తాగుబోతులోడు ఉంటాడు, తీసుకొని వచ్చుకుంటారు. అది తాగినా పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఓటింగ్ అనేది ముఖ్యం. ఓట్ అనేది ముఖ్యం. ఆ ఓటుని ఎట్లా మలపాలనేది కార్యకర్త అనేక ఎట్లనే ఉంటాడు కార్యకర్త. మెయిన్ అంటే జనాలు చూసి వీళ్ళకి ఫుల్ అయిపోయింది. రాప్తాడు సభ గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. మొత్తం ఇంకా వదిలేటట్లు లేడు జగన్. సో కాబట్టి వీళ్ళకి భయం పుట్టుకుంది. సో మేమేం చేయాలరా నాయన నిద్ర రావట్లేదు చంద్రబాబు నాయుడుకి రాత్రిపూట ఆ రోజు. ఏంద్రా నాయన ఇంతమంది జనాలు వస్తే నా ఓన్లీ రాయలసీమలోనే అంటే అందుకేనేమో రాయలసీమ వాళ్ళు 52 స్థానాలు ఉంటే 3 స్థానాలు టీడీపీకి ఇచ్చినది. అందుకే ఇంతమంది జనాలు వచ్చిండేది. సో కాబట్టి వీళ్ళకి భయం పుట్టుకుంది. సో మళ్ళా 52 స్థానాల్లో 3 స్థానాలే వాళ్ళకి ఇస్తారు. మిగతా స్థానాలు వైఎస్ఆర్సీపీకి కైవసం చేసుకుంటది. నువ్వు అన్నట్టుగానే మీడియా వాడిని కొట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. యాక్చువల్గా మీడియా ప్రతినిధి రాప్తాడు సభలో మీడియా ప్రతినిధికి కాలంగా రాలేదు ఆయన. టీడీపీ జెండా ఏమో పట్టుకున్నాడు. టీడీపీ జెండా పట్టుకొని జై చంద్రబాబు అని అన్నదాన్ని కొట్టారు. కొట్టడం అంటే ఇప్పుడు టీడీపీ సభలో పోయి వైఎస్ఆర్ కార్యకర్తలు జెండాలు పట్టుకుంటే ఉగ్న ఉంటారా? ఎవడు ఉగ్న ఉంటాడు. అదే ఎవడో ఇద్దరు కొట్టిన ప్రభుత్వ పరంగా యాక్షన్ తీసుకుంటారు దానికి. దాన్ని ఏమో ఎవరు ఎంకరేజ్ చేయరు కదా. సో కాబట్టి అది మామూలే. అట్లా జరగడం సీఎం సభలో అంటే సీఎం యాడో ఉంటాడు అబ్బా. యాడో పార్టీ అయినా సీఎం లాగా పోలేదు ఆయన. సీఎం హోదాలో పోయిండేది కాదు అది. వైఎస్ఆర్సీపీ లీడర్, వైఎస్ఆర్సీపీ అధినేతగా పోయిండేది సభకి, సీఎం గా కాదు. సో కాబట్టి ఏడో జరుగుతుంటది చిన్న చిన్న విషయాలు. నాని గారికి టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పి బ్యానర్లు వస్తున్నాయి అంటే దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన టికెట్ వస్తుందా రాదా? టికెట్ వచ్చినా రాకుండా పార్టీ కోసం పనిచేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఫైనల్ కదా. జగన్మోహన్ రెడ్డి సీఎం ఫైనల్ కాబట్టి ప్రతిపక్ష నాయకుడు ఫైనల్ కాబట్టి నాయకుని మాట ఎవరు జవదాటరు. మరి నారా లోకేష్ గుడివాడ అమర్నాథ్ ఇష్యూ ఏదన్నా? వాళ్ళది ఉంటది ఇక పార్టీ. మళ్ళీ ఆయన గుడ్డు అని చూపించినప్పుడు ఆయన కూడా చూపించాలి కదా. కుర్చీ మడత పెట్టాలంటే ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలని 2019లోనే కుర్చీ మడత పెట్టి 23 స్థానాలు చేసినారు. 150 వీళ్ళకి ఇచ్చినారు. ఆ 23 పోకుండా కాపాడుకుంటే చాలు. అంతే అంటావు. అంతే మరి. సో 175లో 23 వైసీపీ గెలిస్తే టీడీపీ గెలిస్తే నేను అనుకుంటున్నా కంపల్సరీ 110 అయితే వైఎస్ఆర్సీపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ మటుకు వైఎస్ఆర్సీపీ అనే వస్తుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ ప్రజలకు జరుగుతుందండి. ఇప్పుడు మనం ఏదో తెలంగాణలో నుండి మాట్లాడుకోవడం కాదు. డైరెక్ట్ కళ్ళ ముందు చూస్తే తెలుస్తుంది. ఏదైనా కానీ ప్రత్యక్షంగా చూస్తే తెలుస్తుంది. మనం ఏడో ఉండి మాట్లాడి ఏదో ఉండి మనకి లబ్ధి చెందలేదు. నాకు కూడా ఏం లబ్ధి చెందలే జగన్ గవర్నమెంట్ లో. కానీ ప్రజలకు లబ్ధి చెందుతుంది. మా ఫ్యామిలీ లబ్ధి చెందింది. పాస్బుక్ అయిపోయింది మాది. ఇవన్నీ చేయడం వల్ల ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తారని మేము అనుకుంటున్నాం. నాడు స్కూల్ అభివృద్ధి చెందినాయి. అమ్మఒడి ఎవరు ఇస్తారు చెప్పు? పిల్లలకు డబ్బులు ఎందుకు ఇస్తారు చెప్పు? పిల్లలకు డబ్బులు స్కూల్ డ్రాప్ అవుట్లు తగ్గాలని ప్రభుత్వం స్కూల్కి డబ్బులు ఇచ్చింది. ట్యాబ్లు ఇస్తుంది. ఇవన్నీ డెవలప్మెంట్ కాదంటారా? ఇంగ్లీష్ మీడియం పెట్టద్దు అంటారా? అందుకే పెత్తందారులకి పేద ప్రజల మధ్య పోరాటం జరుగుతుంది.